హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మేము కూడా ఉండాలి. ఈరోజు వచ్చేసి మన రెసిపీ ఎగ్ అండ్ ఎండు చేపల మసాలా కర్రీ. నేను ఎలాగైతే వండుతున్నానో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఈ వీడియో. ఫస్ట్గా ఎగ్స్ని ఉడకపెట్టి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ములక్కాళ్ళు, ఆనియన్స్, ఎండు చేపలు వేడివేడి నీళ్ళలో కడుక్కుందాం. అది తర్వాత చూపిస్తాను. ఫస్ట్గా స్టవ్ మీద అయితే మూగుడు పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక చిటికెడు పసుపు వేద్దాం. పసుపు ఎందుకంటే మనం ఎగ్స్ వేగించుకున్న తర్వాత అది మూకుడికి అంటుకోకుండా ఎగ్స్ దోరగా వేగుతాయి, లేదంటే మూకుడికి మొత్తం అంటుకుపోతాయి. అందుకని నేను పసుపు అనేది వేసాను. ఇలా మొత్తం 4 ఎగ్స్ వేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేగనిద్దాం. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో కానీ తీసేసుకొని ఇప్పుడు ఇందులో ఎండు చేపలు శుభ్రంగా కడుక్కొని వేసుకుందాం. ఆ వీడియో కొంచెం స్కిప్ అయ్యిందండి, ఈసారి ఎప్పుడన్నా కడిగినప్పుడు చూపిస్తాను. ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేగనిద్దాం. ఇలా ఎండు చేపలు వేగనిచ్చిన తర్వాత మనం కూరలో వేసుకుంటే కొంచెం బాగుంటుందండి. డైరెక్ట్ కూరలో వేయకుండా ముందు ఒక 2 నిమిషాలు వేగనిచ్చుకుని తర్వాత కూరల్లో వేసుకుంటే ఎండు చేపలు అనేది కొంచెం బాగుంటుంది. ఇలా ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగనిచ్చాక అవి కూడా ప్లేట్లోకి తీసుకొని ఇదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకొని మగ్గనిద్దాం. ఇంకా ఆయిల్ ఏం వేయక్కర్లేదండి, ఈ ఆయిలే సరిపోతుంది ఆనియన్స్కి. మొత్తం ఆనియన్స్ అన్నీ వేసేసిన తర్వాత కొంచెం కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు అనేది వేసుకుందాం. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. అలాగే మనం మూకుడు మీద మూత పెడుతున్నాం కదా, దాని మీద వాటర్ కూడా వేస్తే ఇంకా స్పీడ్గా మగ్గుతాయి, టైం అనేది అసలు పట్టదు. ఇప్పుడు మగ్గిపోయినాయి కాబట్టి ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పచ్చివాసన పోయేదాకా వేగనిద్దాం. ఇలా వేగిన తర్వాత ఇందులో ములక్కాళ్ళు వేసుకొని ఒకసారి తిప్పుకుందాం. ములక్కాళ్ళు అండి మా అత్తయ్య గారు ఇచ్చారు, అందుకని ఇంక ఉన్నాయి కదా అనేసి ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఒకసారి కలుపుకున్న తర్వాత కారం వేసుకొని మళ్ళీ కలుపుకుందాము. కారం 1 స్పూన్ 2 స్పూన్లు అని నేను చెప్పనండి, ఎందుకంటే ఒకరు స్పైసీగా తింటారు, ఒకరు మామూలుగా తింటారు. కాబట్టి మీకు ఎంత కారం కావాలో అంత కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాక ముందుగా వేగించుకున్న గుడ్లు ఇందులో వేసుకొని బాయిలింగ్ అయితే చేసుకుందాం. మూత పెట్టేద్దాం. తర్వాత మూత తీసి చూస్తే ఇలా బాయిలింగ్ అయింది. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. ఇప్పుడు వెండి చేపలు అనేది వేసుకుందాం. స్టార్టింగ్లోనే వెండి చేపలు వేస్తే విడిపోతాయి, అందుకే అది కొంచెం బాయిలింగ్ అయ్యాక ఆల్రెడీ మనం ముందుగా వేగించుకున్నాం కాబట్టి ఎక్కువ బాయిలింగ్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు ఎండు చేపలు వేసుకొని ఒకసారి కొంచెం అలా తిప్పుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే గరం మసాలా అనేది వేసుకొని కలుపుకుందాం.
ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఈలోపు మా పెరట్లోని గులాబీ పూలు పూసినాయి, ఒకసారి వెళ్ళి చూద్దాం. చూడండి ఎంత చక్కగా పూసినాయో. ఆల్రెడీ ఇంకా మొగ్గలు ఉన్నాయండి. ఫుల్ వీడియో అయితే పెట్టలేదు, కొంచెం షార్ట్ వీడియోని పెట్టాను. చాలా బాగుంది కదా. ఇప్పుడు మూత తీసుకొని చూసుకుంటే ఇలాగైతే మగ్గింది. కొంచెం స్టవ్ సిమ్లీలో పెట్టి ఒకసారి కలుపుకుందాం. మొత్తం మీద ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ములక్కాళ్ళు కానీ ఎండి చేపలు కానీ ఎక్కడ విడిపోలేదు. చాలా చక్కగా ఉంది కదా కూర. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా టేస్ట్ ఎలాగుందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి, ట్రై చేసి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు దాకా నాకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మరొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.